అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. దాదాపు మొత్తం కూడా గులాబీమయమైంది ఎలకతుర్తి. వరంగల్ కరీంనగర్ రహదారిలో, సిద్దిపేట రహదారిలో ఒక చౌరస్తా లాగా మూల మీద ఉన్న ఈ ప్రదేశం ఎలకతుర్తి ఇప్పటికీ కూడా మొత్తం గులాబీ దండుగా, గులాబీ దళంలాగా మారిపోయింది. గత నెల రోజులుగా 27వ తేదీన జరిగే బీఆర్ఎస్కు సంబంధించి, బీఆర్ఎస్ ప్రజల బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజులుగా చాలామంది నాయకులు, ప్రధానంగా మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ కావచ్చు, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇతర సభ్యులంతా కూడా ఇక్కడే ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి 27వ తేదీన, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి అటు కార్యక్రమాలు కావచ్చు, ఉద్యమ పార్టీ కావచ్చు, ఉద్యమ కాలంలో కావచ్చు, ఆ తర్వాత రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమావేశాలు నిర్వహించవచ్చు, ఉప ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ప్లీనరీ నిర్వహిస్తుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ప్రస్థానం మొదలైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం ఇదే ప్రధానం. అందులో గతంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా, 1-2 రోజులు హాజరైనా కూడా దీనికి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని 27వ తేదీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నెల రోజులుగా చేస్తున్న ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చాయి. మనం ఇంకొక రోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో మనం చూస్తుండొచ్చు. నాకు ఎదురుగా ఉన్న సమావేశం స్థలం అంతా కూడా కళాకారులకు, పూర్తి స్థాయిలో కళాకారులకు కేంద్రీకరించారు. ప్రధానంగా మనం అటువైపు చూస్తే ప్రధాన స్టేజీ బాహుబలి స్టేజ్ అంటున్నారు. దాదాపు 400 మంది ప్రతినిధులు, కేసీఆర్ గారితో సహా ప్రధాన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కావచ్చు, ఇతర ప్రధాన నాయకులంతా కూడా, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర ప్రధానమైన వ్యక్తులంతా కూడా కూర్చొనే బాహుబలి స్టేజీ అది. 400 మంది ఇక్కడ ఆసీనులు అవుతారు. దానికి సంబంధించి కళాకారుల స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటితో పాటు పెద్ద ఎత్తున చూడొచ్చు మనం. ఎక్కడ ఉన్న అంటే గత 15 రోజుల క్రితం ఏర్పాటు చేశారు. భారీ ఖర్చుకు నిలవకుండా, కష్టానికి ఎలాంటి జంకుకుండా పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్లు కావచ్చు, మైక్ సంబంధించిన సౌండ్ సర్వీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ గారు డైరెక్ట్గా సభాస్థలికి వెళ్తారు. ఆ రోజు ఆయన మధ్యాహ్నమే బయలుదేరి 1 గంట ముందుగా సభాస్థలికి వెళ్తారు. దీనికి సంబంధించి స్టేజీ వెనకాలే ఒక ప్రత్యేక హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఇది సిద్దిపేట రోడ్లో, కరీంనగర్ రోడ్లో, వరంగల్ రోడ్లో, ఎలకతుర్తి ప్రాంతంలో ఉంది. దాదాపు 160 ఎకరాలు ఈ బహిరంగ సభకు సంబంధించి సిద్ధం చేశారు. వీటితో పాటు అంతకంటే పెద్ద ఎత్తున 10 రెట్ల ఒక 1100 ఎకరాలు పార్కింగ్ కూడా సిద్ధం చేశారు. ఏ జిల్లాలకు ఆ జిల్లాలు, అంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్కు పూర్తి సమయాన్ని, పూర్తి సదుపాయాలు కూడా కల్పించారు. తర్వాత విశేషం ఏమిటంటే, గతంలో లాగా ఎడ్ల బండిలో వచ్చినట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పటికే ఎడ్ల బండ్ల మీద కూడా బయలుదేరారు. చాలామంది కూడా, కొంతమంది రేపే సభా ప్రాంగణాన్ని కూడా చేరవచ్చు. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వారికి కూడా ముందు రోజులే ఏర్పాటు చేస్తామని ఇంతకుముందే మనకు సుమన్ టీవీతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు చెప్పారు. వీటితో పాటు అనేక మంది అగ్రనాయకులు హరీష్ రావు గారితో సహా చాలామంది పాదయాత్ర కూడా బయలుదేరారు. వీళ్ళంతా కూడా ఒక రోజు ముందే సభాస్థలికి చేరుకోనున్నారు. వీరికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పరుస్తున్నారు. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు, గతంలో కూడా అనేక సమావేశాలు జరిగినప్పుడు కానీ, ఎన్నికలు జరిగినప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట తెలంగాణ, వారి యొక్క సంబంధించిన తెలంగాణ కళారూపాలు కావచ్చు, ఈ కళాకారులతో పెద్ద ఎత్తున ప్రదర్శనలు మధ్యాహ్నం 2-3 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రసంగించే అవకాశం ఉంది. కేసీఆర్ గారితో పాటు మరి 4-5 ఎవరికి అవకాశం ఇస్తారో ఇంకా మనకు ఎలాంటి వివరాలు అందలేదు దీనికి సంబంధించి. కానీ కార్యకర్తల్లో మాత్రం చాలా రోజుల తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత దీనికి సంబంధించి కార్యకర్తల్లో ఉత్సాహం తలెత్తుంది. ఇప్పటికే ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారో, కేటీఆర్ గారితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులంతా కూడా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, పరిశీలిస్తూ మధ్యన ఎలాంటి సూచనలు కూడా అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. ఇంత పెద్ద ఎత్తున, అంటే గతంలో అనేక సమావేశాలు ఇదే స్థాయిలో ఇంత భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి తన పూర్వ వైభవాన్ని చాటడానికి కావచ్చు, 1.5 ఇయర్ తర్వాత తాను పోషిస్తున్న పాత్రను చెప్పడానికి కావచ్చు, పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి మనం గతంలోనే చెప్పాం. కేసీఆర్ గారి ప్రసంగం కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ తీరు కావచ్చు, ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రధానంగా నిన్న కూడా హైదరాబాద్ మీడియా చాలా వరకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంతో పాటు జాతీయ మీడియా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఉంది. కేసీఆర్ మాట్లాడేమిటి, తర్వాత ప్రస్తుత పరిస్థితులలో ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కావచ్చు, తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్కు సంబంధించి ఆయన
ఎలాంటి బాణాలు ఎక్కువ పెడతారు, తన విధాన నిర్ణయాలు ఏం ప్రకటించబోతున్నారు, ఇది కేవలం PRS 25వ సమావేశం రజతోత్సవాలు అంటున్నప్పటికీ కూడా దానికి ప్రధానమైన అంశాలు ఆయన మాట్లాడిన తీరు ఎలాంటి సంకేతాలు అంతాయని చాలామంది కూడా ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. చాలామంది కార్యకర్తలు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారు. మొత్తం మీద 27వ తేదీన జరగనున్న BRS సిల్వర్ జూబ్లీ వేడుకలకు మాత్రం చాలామంది వారి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడం, తర్వాత ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చర్చించుకోవడం, ప్రతి అధికార పార్టీలో కావచ్చు ఇతర పార్టీలో కూడా ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. 25 సంవత్సరాల సందర్భంగా ఇప్పటికే దాదాపు ఒక 10 లక్షల మంది తరలిస్తాం, 10 లక్షల మంది ప్రజలు వస్తారు. తరలించడంతో పాటు చాలామంది స్వచ్ఛందంగా ప్రజలు కూడా వస్తున్నారు. 10 లక్షల మంది ఇక్కడ ఆసీనులు అవుతారు. వీరికి సంబంధించి దాదాపు 1,50,000 చైర్లు ఇప్పటికే సిద్ధం చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 27వ తేదీన జరగబోయే BRS మహాసభకు సంబంధించి, BRS సమావేశానికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన అయిపోయాయి. గత నెల రోజులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమాలను. ఈ 2 రోజుల్లో జరగబోయే సమావేశాల గురించి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎన్ని లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చివరి వరకు వచ్చిన ఏర్పాట్ల గురించి ఒకసారి వివరించండి. ఈ యొక్క BRS యొక్క రజయోత్సవ సభ దాదాపు సభ ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక కొద్దిపాటిలో ఈరోజు రాత్రి వరకు కూడా మొత్తం కూడా పూర్తిగా కావస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రజల కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రాబోయే ఈ 2 రోజులలో కొద్దిగా పార్కింగ్ ఏరియాల్లో అక్కడ ఇక్కడ చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా ఈ రేపు మధ్యాహ్నం వరకు కూడా అన్నీ కంప్లీట్ అవుతాయి. ఇప్పటికే ర్యాంపులు అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. వరంగల్ కరీంనగర్ నుంచి రూట్ వచ్చే వాళ్ళకి కానీ, సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా Zone 1, Zone 2, Zone 3, Zone 4, Zone 5గా కేటాయించుకోవడం జరిగింది. Zone 1 నుంచి వచ్చేవాళ్ళు వరంగల్కి వెళ్ళి వచ్చే వాళ్ళను Zone 1గా పెట్టుకోవడం జరిగింది. Zone 2 వచ్చేసేసి దేవన్నపేట అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ నుంచి వచ్చే వాళ్ళకి Zone 2 అనేది పార్కింగ్ పెట్టుకోవడం జరిగింది. Zone 3 వచ్చేసేసి ఇక్కడ ధర్మసాగర్ అండ్ ఇక మన చింతలపల్లి మీదకి వచ్చే వాటిని Zone 3గా పెట్టుకున్నాం. కరీంనగర్ నుంచి వచ్చేది Zone 4గా పెట్టుకున్నాం. అండ్ సిద్దిపేట మీదకి వెళ్ళి వచ్చే వెహికల్ అన్ని కూడా Zone 5గా పెట్టుకుని ఎక్కడికక్కడ ఈ పార్కింగ్, ఈ సభాస్థలి చుట్టే, ఈ సభాస్థలి 160 ఎకరాలు, ఈ సభాస్థలి చుట్టే 360 డిగ్రీస్లో అన్ని కార్ పక్కకే ఉండి ఎక్కువ దూరంలో లేకుండా పక్కనే పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వచ్చే విధంగా. ఎందుకంటే ఇది 25వ రజతోత్సవ సభ, ఇది రజతోత్సవ సభ కాబట్టి BRS పార్టీ కోసం అభిమానులు కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే వాళ్ళకి అన్నీ కూడా సదుపాయాలు చేయడం జరిగింది. మీరు సీనియర్ నాయకులే కాకుండా ఎమ్మెల్సీ కూడా చాలామంది ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నది ఏమిటంటే అసలు ఎందుకోసం ఇప్పుడు BRS ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించడంలో అర్థం ఏమిటి? ఎలక్షన్ లేవు కదా, ఏ కార్యక్రమం కోసం అంటే కోల్పోయిన ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి కానీ. కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు భయం అవుతుందో తెలియదు. BRS పార్టీ అనేది 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25వ సంవత్సరంకి అడుగు పెడుతుంది. మన పుట్టినరోజు ఒక రోజు డేట్, పుట్టినరోజు బర్త్డే ఉంటే ఆ రోజు చేసుకుంటాం కానీ తెల్లారి చేసుకోం కదా బర్త్డే. సో అందుకు 25 సంవత్సరాలు వచ్చింది అనేది ఒక సందర్భము. ఎందుకంటే దేశ చరిత్రలోనే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒకటి, అండ్ తర్వాత BRS పార్టీ 25 సంవత్సరాలకు అడుగు పెడుతున్న పార్టీ. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా ముగ్గుల్ని కలిసిపోయినాయి. కాబట్టి ఈ సందర్భం గొప్ప సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ చరిత్ర అంటే ఈ దేశ చరిత్రలో రాజకీయ పార్టీలు, చాలా రాజకీయ పార్టీలు, అనేక పార్టీలు ఉన్నాయి. కానీ BRS పార్టీకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం ఉంది, 10 ఏళ్ళ ఒక పరిపాలన అది ఉంది, ఇప్పుడు 15 ఏళ్ళ ప్రతిపక్ష పాత్ర అనుభవం ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఏకైక పార్టీ BRS పార్టీ. కాబట్టి అదాంత సందర్భంలో రాబోయే తరతరాలుగా నిలిచిపోయే పార్టీ BRS పార్టీ. కాబట్టి దానికి దిశానిర్దేశం చేసుకోవడం కోసం మా యొక్క అభిమానులు, మా కార్యకర్తలు, లీడర్లు, ఎందుకంటే మాకు 60 లక్షల మెంబర్షిప్ ఉంది కాబట్టి మా కార్యకర్తలు, లీడర్లే వస్తారు. కాబట్టి మా పండుగను మా తెలంగాణ ప్రజలు ఇంటిపాటిగా భావించే BRS పుట్టినరోజును జరుపుకోవడం కోసం మా కార్యకర్తలు లక్షలాదిగా తరలి వస్తారు. గత కొద్ది రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు మీతో ఏమనుకుంటున్నారు? BRS కార్యకర్తలు కాకుండా కాంగ్రెస్ మోసం చేసింది, మాటలు చెప్పింది, 6 గ్యారంటీలు అన్నది అటక చేసేసింది. వాళ్ళు ఏ నాయకుడు ఏం మాట్లాడుతో తెలియదు, ఏం చేస్తారో పరిస్థితి తెలియదు. కాబట్టి ప్రజలందరూ కూడా విసుకొచ్చేసారు. అంటే ఏ రంగం చూసినా, వ్యవసాయ రంగం చూసుకోండి, పారిశ్రామిక రంగం చూసుకోండి, కార్మిక రంగం చూసుకోండి, ఏ రంగం చూసినా, విద్యా రంగం చూసుకోండి, ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకోండి, ఎంప్లాయీస్ చూసుకోండి, ఎవరిని చూసినా కూడా అందరికి కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆశ చూపించేసి అన్ని మాటలు చెప్పేసి ఇప్పుడు చేతులు ఎత్తేసారు. బడ్జెట్ లేదంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారు. ఇన్నేళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలిస్తే ఏ రోజు కూడా ఈ లోటు రాలేదు.
కానీ ఈ 15 నెలల్లో ఏం తేడా వచ్చింది, ఎందుకు వచ్చిందని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, మార్పు వచ్చింది. ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలి, మళ్ళీ తెలంగాణకు వెలుగులు చెల్లాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతా అనేది ప్రజలు చెప్తున్నారు. చాలామంది పాదయాత్రను ఇప్పటికే బయలుదేరారు, ఎడ్ల బండ్ల మీద కూడా వస్తున్నారు. కొంతమంది రేపే చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? ఈ ఎడ్ల బండ్ల మీదకి వచ్చే వాళ్ళను రేపు మధ్యాహ్నం వరకే వచ్చేటట్టు చేరుకునేటట్టు చేసాం. వాళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేసుకుని వచ్చింది. పాదయాత్ర చేసుకొని వచ్చే వారికి రేపు రాత్రి వరకు రీచ్ అవుతారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్కి ఇలా ఉన్నాయి, వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తారు. ఏర్పాట్ల గురించి ఇప్పటికే పరిశీలించడానికి లేదా ప్రత్యక్షంగా చూడటానికి ఇచ్చేసిన శాసనసభ్యులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఎట్లా అనిపిస్తుంది? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మీరు, సిద్దిపేట ప్రాంతం నుంచి కూడా. దాదాపు ప్రజల నాడి కావచ్చు, వాళ్ళ స్పందన కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? కన్నీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేశారు. అంటే బెస్ట్ అంటే ఈ నార్త్ ప్లేస్లో స్టేజ్ పెట్టుకోవడం, దాదాపు 5 లక్షల మంది పైచీలకు 5 లక్షల మంది పైచీలకు అంటే ఒక గ్రౌండ్లోనే అంటే మీటింగ్ కేసీఆర్ గారు మాట్లాడుతుంటే వినడానికి ఒక 5 లక్షల మందికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1,50,000 కుర్చీలు వేసుకోవడం జరిగింది. స్టేజ్ మీద కూడా దాదాపుగా 400 నుంచి 500 మంది అంటే VVIPs కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ అంటే హిల్కతుర్తి అనేది తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 80 నుంచి 90 నియోజకవర్గాలకి కన్వీనియంట్ ప్లేస్. దాదాపుగా 100 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి నియోజకవర్గాలు. అంటే ఎక్కువ కార్యకర్తలు, నాయకులు రావడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడరే ఈ మీటింగ్కి హాజరవుతూ ఉంది. బీఆర్ఎస్ క్యాడరే దాదాపుగా ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. ఇవాళ స్వచ్ఛందంగా గ్రామాల నుండి బస్సుల మీద, బండ్ల మీద, మోటార్ సైకిళ్ళ మీద, పాదయాత్రలతోని రైతులు చాలామంది కూడా ఈ సభ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రమంతా కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు చూడాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాలలో డిస్కషన్ నడుస్తూ ఉంది సభ కోసం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు స్వర్ణయుగంగా ఉండే ఈ 16 మాసాలలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఈ సందర్భంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ మీటింగ్కి ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ గారు మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి పునర్జీవం పోస్తారా, మళ్ళీ 10 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి ఈ సభ దోహదపడుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, జిల్లా పరిషత్లు ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ అన్నీ కూడా కైవసం చేసుకునే దానికి మేము దానిలో భాగంగా కూడా ఈ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 33 జిల్లాలలో కూడా జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ వశం కావడానికి ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇట్లాంటి సమయంలో ఈ సభను ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని కేసీఆర్ గారు చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ప్రజల యొక్క ఒత్తిడి మేరకే, రైతాంగం యొక్క ఒత్తిడి మేరకే ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కావచ్చు, బిల్డర్సే కావచ్చు, రైతులే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పీడ విరగడవుతుంది, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు కుర్చీలోకి వస్తారు, మళ్ళీ ఎప్పుడు పూర్వపు తెలంగాణ కనిపిస్తుంది, ఆ తాపత్రయంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ప్రజల ఒత్తిడి మేరకే ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. రెండవది ఏంటంటే రజతోత్సవ సభ. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ, రాష్ట్రం సాధించినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చినటువంటి పార్టీ. ఆ పార్టీకి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారి మళ్ళీ నాయకత్వం కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి తపనతోనే ఇవాళ ప్రజలంతా బెదిరి చూస్తున్నారు. ఇది ప్రాక్టికల్, ఇది ఎవరో రాజకీయంగా మాట్లాడే విషయం కాదు. ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి సంకేతాల మేరకే ఈ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలగాలి. వాళ్ళు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేపట్టి పబ్బం గడపాలనుకుంటున్నారు. ప్రజలు ఓట్లు వేయక ముందుకు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు ప్రజలు నమ్మిండ్రు. కానీ ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయినాయి, నిజాలు తెలిసిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా బోకస్, ఫాల్స్ అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చరిత్రలో హీనుడిగా తెలంగాణ రాష్ట్రానికి డిజాస్టర్ చేసినటువంటి
ఎవరు అన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళకి పాలనలో పట్టు లేదు, వాళ్ళకు సమైక్యత లేదు, వాళ్ళ యొక్క క్యాబినెట్ విస్తరణ చేసుకోలేనటువంటి అసమర్థత నాయకత్వం ఉంది. వాళ్ళ ఢిల్లీ నాయకత్వం కానీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కానీ కనీసం ఈ పవర్ని రూలింగ్ చేసే పరిస్థితి లేదు. అంటే ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఈ రాష్ట్రం మీద పడి రాబందుల్లాగా దోసుకుని తింటున్నారు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టు, అధికారం ఉన్నప్పుడే దోచుకుందామన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తుంది. మరి దానికే ప్రజలు విసుకెత్తి ఇలా మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అధికారం పోయినాక ఆయన ప్రజలలోకి రాకపోవడం కారణం ఏంటంటే, నేను బ్రహ్మాండంగా సంక్షేమాన్ని ఇచ్చిన, నేను ఒక కాళేశ్వరం నిర్మాణం చేసిన, ఒక సీతారామల ఎత్తిపోతల నిర్మాణం చేసిన, ఒక పాలమూరు రంగారెడ్డి నిర్మాణం చేసిన, ఒక బసవేశ్వరం నిర్మాణం చేసిన, తెలంగాణ రాష్ట్రానికి నలుదిక్కుల ఈస్టు వెస్టు సౌత్ నార్త్ 4 దిక్కులలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని మాగానిగా మార్చి రాష్ట్రంలో ఉండే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే తపంతో పనిచేసిన. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, పెద్ద మనుషులకి పెన్షన్ ఇచ్చిన, హాస్పిటల్స్ ఉంటే కేసీఆర్ కిట్ కానీ ఇట్లాంటి పథకాలు చాలా ఇచ్చి ప్రజల్ని ఆదుకొని రైతులకైతే 24 గంటలు కరెంట్ ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, రైతు పండించినటువంటి పంటలు కొనుగోలు చేసి వాళ్ళకు వెన్నుదన్నుగా నిలబడ్డాక కూడా ప్రభుత్వం పోయిందంటే ప్రజలు ఇంకా ఎక్స్పెక్టేషన్, తులం బంగారం వస్తుందేమో అని, 15,000 వస్తుందని, ఇండ్లు వస్తాయని రకరకాల ఆశలు రేకెత్తించి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండు. దివాలా తీసింది అప్పులు పుడతలేవని చెప్పినటువంటి అసమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి అసమర్థుడికే అప్పులు పుట్టాయి. అప్పు తెచ్చినా కూడా రిఫార్మ్స్ క్రియేట్ చేసిర్రు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాడు, 1,04 కోట్ల బడ్జెట్ ఉంటే కేసీఆర్ గారు దిగిపోయినాడు 3 లక్షల కోట్ల బడ్జెట్. అంటే 2 లక్షల కోట్ల అదనంగా రెవెన్యూ పెంచుకున్నామంటే మరి ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల మాగాని చేసినాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా ఫార్మైల్ ఫార్మేషన్ చేసినాం. మరి దాంతోపాటు ఇండస్ట్రియల్ హైటీ రంగాన్ని భారతదేశంలో నంబర్ 1 ప్లేస్లోకి తీసుకెళ్ళినాం. ఫార్మా రంగాన్ని కూడా భారతదేశంలో నంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినాం. అటు ఫార్మా కానీ హైటీ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని రంగాలను అభివృద్ధి చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దానిలో భాగంగానే ఇలా కేసీఆర్ గారిని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. గత నెల రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ సమాయత్త ఈ సభకు సంబంధించి నాయకులే కాదు మహిళా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో, అంటే తెలంగాణ మొత్తం యావత్తు కూడా చాలామంది కూడా వస్తున్నారు. ఇక్కడ కొంతమంది కరీంనగర్ చెందిన మహిళా నాయకులు ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. సమావేశం గురించి కావచ్చు, లేకపోతే వారికి వస్తున్న స్పందన గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. 27వ తారీఖు నాడు ఎల్కతుర్తిలో ఎక్స్రోల్లో జరిగే రజతోత్సవ సభకు చాలామంది తరలి వస్తారు. మహిళలే కాదు, వృద్ధులు, ప్రతి ఒక్కరు. ఎందుకంటే కేసీఆర్ బాబు చేసిన సంక్షేమ పథకాల వల్ల వస్తారు. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల ఎవరికైనా, రైతులకైనా, మహిళలకైనా, ప్రతి ఒక్కరికి, గర్భిణీ స్త్రీలకు పెన్షన్స్, అందరికీ పెన్షన్స్ ఇస్తున్న రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ బాబు అభివృద్ధి చేసిండు. కాబట్టి మన ఇంటి సభలాగా, మన ఇంటి జరుపుకున్న రజతోత్సవ సభలాగా ప్రతి ఒక్కరు హాజరవుతారు. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని కోరుకుంటున్నాం. మళ్ళీ వచ్చేది కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే సంవత్సరంన్నర నుండి అసలు ఇంత సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అమలు కాని గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మా విజయోత్సవ సభ ఒక చెంపపెట్టేలాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మా కేసీఆర్ బాబు సీఎం అవుతారని మేము కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా అలాగే కోరుకుంటున్నారు. జై తెలంగాణ. మరి చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా గ్యారంటీలు అమలు చేసినా చేయకపోయినా చాలా పథకాలు మాత్రం ముందుకు తీసుకెళ్తుంది. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ ప్రభావం పూర్తిగా తగ్గింది. కేవలం సభ ద్వారా మాత్రమే తన ప్రతిష్టను పునఃప్రతిష్ఠించుకునే అవకాశం కలుగుతుందని కొంత ప్రచారం జరుగుతుంది. వీటిని మీరు ఎట్లా చూస్తారు? చాలామంది ఇవన్నీ బ్రోకర్స్ మాటలండి. ఇవి అన్నీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్క మనిషికి తెలిసిపోయింది. మహిళలను మోసం చేసిండు. ఏదో ఉచిత బస్ అని పెట్టిండు ఒకటి. ఆ ఉచిత బస్సు అది వేస్ట్. అందరూ చికలు పట్టుకుంటుండ్రు. కనీసం పెన్షన్ చక్కగా ఇస్తలేడు. ఇక ఏమైనా ఇక మొత్తం అయిపోయింది, పడిపోయిందని అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం.
27వ తేదీ సభకు సంబంధించి ఇప్పటికే చాలామంది వస్తున్నారు. కొంతమంది గతంలో లాగా ఏదో ఒక జాతరలో మాత్రమే అలవాటైన విధంగా బండ్లలో కూడా వస్తున్నారు. ఇంకా చాలామంది పాదయాత్రలు అంటే బీఆర్ఎస్ అగ్రనాయకుడు హరీష్ రావు గారితో సహా చాలామంది పాదయాత్రలు వెళ్తున్నారు. అదే ఉత్సాహంతో కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అటు కేసీఆర్కు సంబంధించిన ఫోటోలు కావచ్చు, వారి పార్టీకి సంబంధించిన ఛాయాచిత్రాలు పట్టుకొని వెళ్తున్నారు. హనుమకొండ నుంచి పాదయాత్రతో ఈరోజు సభాస్థలికి చేరిన యువకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఎట్లా వచ్చారు? సార్ మేము పొద్దున 9ంటికి అమరవీల స్థూపం దగ్గర నివాళులు అర్పించి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినందుకు కృతజ్ఞత భావంతో పాదయాత్ర తీసుకుని మా దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆశీస్సులతో బయలుదేరడం జరిగింది. సార్ ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మైనార్టీలకు చేసిన ఒక ఇమాంలకు మౌల్సాబులకు ప్రతి నెల 5,000 రూపాయలు ఒక స్కీమ్ లాంటిది పెట్టి వాళ్లకు జీవనోపాధి కల్పించిన కేసీఆర్ సార్కు మా మైనార్టీల తరఫున మేము కృతజ్ఞతలు తెలపడానికి ఈ పాదయాత్ర మన్ను టెండల సైతం పక్కన పెట్టేసి సార్ కోసం, కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, మళ్ళీ మా మైనార్టీల వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన రావాలనే ఉండదు సార్. ఆయన కృతజ్ఞత తెలపడానికి మేము ఈ సభకు రావడం జరిగింది సార్. మాకు అవకాశం ఉంటే కేసీఆర్ సార్ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం.